మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మునిరాజు శర్మ, రొంపిచెర్ల కట్టకింది శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా విశేషమైనటువంటి పూజలను ఆలయంలో నిర్వహించారు. సాక్షాత్తు కైలాసమే కట్టకింది శివాలయానికి దిగి వచ్చిందా అన్నట్లుగా భక్తజన సందోహం వద్ద కార్యక్రమాలన్నీ విజయవంతంగా జరిగాయి. ఎక్కడ చూసిన కార్తీక దీపాలతో ఆలయము భక్తజన సందోహంతో కిటకిటలాడుతూ ఉండింది. భక్తులందరికీ కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ఆలయ ధర్మకర్త సుధాకర్ స్వామి అన్ని కార్యక్రమాలు నిర్వహించారు. పోలీసులు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా బందోబస్తును ఏర్పాటు చేసి పర్యవేక్షించినారు. భక్తులకందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినారు. ఓం నమ శివాయ. ఈరోజు కార్తీక దినోత్సవ సందర్భంగా రాష్ట్రమంతా ప్రజలు ఎంతో భక్తితో ఎంతో శ్రద్ధతో రాష్ట్రంలో ఉన్న శివాలయాలన్ని దగ్గర కూడా కార్తీక నామం దీపారాధనకు పెద్ద ఎత్తున పాల్గొనడం, అదేవిధంగా ఈరోజు రొంపిచెర్ల మండలంలో ఈ బొంబాయి గారిపల్లిలో మహాశివరాత్రి జనం ఇక్కడికి రావడం, అందరికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలా, ఈ సంవత్సరం అందరికి కూడా మంచి జరగల్లా, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆరోగ్యాలతో అష్టాలతో అన్ని సౌకర్యాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ఇంకా ప్రజలకు సేవ చేసే కల్పించాలని చెప్పి అన్ని ఆరోగ్యాలు భగవంతుడు కల్పించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. చల్లా బాబురెడ్డి గారు మరి ఓబులంపల్లి సురేంద్ర బాబు గారి వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో సిద్ధేశ్వర స్వామి ఆలయం వద్ద పార్వతీ పరమేశ్వర కళ్యాణ మండపం మహా ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా వచ్చి వీక్షించారు. ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఘనంగా జరిగింది. అందరూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఈరోజు కార్తీక పౌర్ణమి నక్షత్రం సందర్భంగా కట్టకింద శివాలయంలో చాలా వైభవంగా జరుగుతోంది. శివపార్వతుల కళ్యాణము, అన్నదాన కార్యక్రమాలు, జనాలు ప్రతి సంవత్సరానికి అనుకున్న దానికన్నా ఎక్కువగా వచ్చి చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. అనుకున్నవి ఉదయం అనుకుంటే అవన్నీ జరుగుతూ ఉన్నాయి. కళ్యాణం చూసి చాలా మందికి కళ్యాణం అయ్యిందని చెప్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. పౌర్ణమి పురస్కరించుకొని ఈ సోమవారం రోజున భక్తులు పెద్ద ఎత్తున ఈ కట్టకింద శివాలయంలోకి తరలి వచ్చారు. భక్తులకి అన్ని సకల సౌకర్యాలు అన్ని దేవస్థానం వారు కల్పించినారు. దీనికి అందరికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము చాలా సంవత్సరాల నుంచి కట్టకింద శివాలయం గుడికి వస్తున్నాము. మాకు ఏమి అనుకున్నా జరుగుతున్నాయి కాబట్టి ఈ శివాలయం అనేది మాకు చాలా ప్రాముఖ్యంగా నిలిచింది. అందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. దాంతో స్వామి కృప ఎప్పుడూ మా పైన ఉండాలని కోరుకుంటూ ఓం నమ శివాయ. స్వామి శరణం. అందరికీ నమస్కారం. రొంపిచెర్ల మండలం బొంబాయి గారిపల్లి గ్రామం కట్టకింద సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచి భక్తాదులు కార్తీక దీపోత్సవం జరుపుకుంటున్నారు. సాయంత్రం 3 గంటల నుంచి శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవానికి ముఖ్య అతిథులుగా శ్రీ చల్లా రామచంద్రరెడ్డి గారి దంపతులు, డాక్టర్ ఓ లక్ష్మీనారాయణ గారి దంపతులు, రామకృష్ణయ్య దంపతులు అందరూ విచ్చేస్తున్నారు. కార్తీక శివపార్వతుల కళ్యాణోత్సవం ఉంటుంది. లక్ష దీపోత్సవం ఉంటుంది. రుద్రాభిషేకం ఉంటుంది. అన్నదానం ఉంటుంది. భక్తాదుల సౌకర్యం కోసం అన్ని రకముల సౌకర్యాలు కల్పించినాము. అన్నదానం ఏర్పాటు చేసినాము. కావున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతంగా చేయవలసిందిగా కోరుతున్నాము. మేము ప్రతి కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడికి వస్తాం శివుడి గుడి కాడికి. ఆయన ఎక్కువ మాకు భక్తులు ఎన్ని మనసులు అనుకున్నా కూడా అవన్నీ నెరవేరుస్తాడు మమ్మల్ని. మేము ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి ఈ దీపాలన్నీ పెడుతూ ఉంటాము. సత్యమైన దేవుడు పరమశివుడు ఇక్కడ రొంపిచెర్ల మండలంలో దర్శనం బాగవుతుంది. ప్రతి ఒక్కరు వచ్చి కూడా మీరు ఎక్కడ చూడకన్నా ఉంటే కూడా ఇక్కడ చూడండి. శివుడు ప్రత్యేకమైన మనకి ఎన్ని అనుకుంటే మనసులో కూడా ఆ సమస్యలన్నీ తీర్చేస్తాడు. మీరు అన్నదానం ఇక్కడ అన్నీ జరుగుతాయి. మీరు ప్రతి ఒక్కరు ఇచ్చేస్తే కూడా బాగుంటుంది.